ప్రతిఘటన టీవీకి స్వాగతం. క్షణక్షణం మీకోసం. బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్ పార్టీలో చేరిన పలువురు ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్పై తెలంగాణ హైకోర్టు సీజే ధర్మశాసనం తీర్పును వెల్లడించింది. తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని స్పీకర్కు సూచించింది. అంతకుముందు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పును కొట్టివేసింది. స్పీకర్ నిర్ణయం తీసుకోవడంలో ఎలాంటి కాలపరిమితి లేదని హైకోర్టు సీజే ధర్మశాస్త్రం తీర్పులో పేర్కొంది. అయితే తగిన సమయంలో నిర్ణయం తీసుకోవాలని, అది కూడా 10వ షెడ్యూల్ ప్రకారం అనర్హత పిటిషన్లపై నిర్ణయం తీసుకోవాలని సూచించింది. పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం 5 ఏళ్ల అసెంబ్లీ గడువును దృష్టిలో ఉంచుకొని స్పీకర్ నిర్ణయం తీసుకోవాలని సూచించింది. తాజాగా తీర్పుతో పార్టీ మారిన ఎమ్మెల్యేలకు ఊరట లభించినట్లయిందని చెప్పొచ్చు. గత ఏడాది జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులుగా గెలిచిన కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావు, దానం నాగేందర్ సహా పలువురు నేతలు ఇటీవల అధికార కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. అయితే పార్టీ మారిన వారిపై స్పీకర్ చర్యలు తీసుకునేలా ఆదేశాలు ఇవ్వాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, కేపీ వివేకానందులు పిటిషన్లు దాఖలు చేశారు. వీరితో పాటు దానం నాగేందర్పై అనర్హత వేటు వేయాలంటూ బీజేపీ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై హైకోర్టు సింగిల్ బెంచ్ విచారణ జరిపింది. అనర్హత పిటిషన్లపై విచారణ షెడ్యూల్ను 4 వారాల్లోగా ఖరారు చేయాలని సెప్టెంబర్ 9న సింగిల్ జడ్జి తీర్పునిచ్చారు.